ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్ది రోజులుగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల టాపిక్కే హాట్ టాపిక్. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి సీఎంగా రేవంత్ ప్రమాణం చేసిండో ఇక ఆ లీడర్కే ఎమ్మెల్సీ, ఈ లీడర్కే ఎమ్మెల్సీ, పలానా లీడర్కు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిస్తారని ప్రచారం జరిగింది. నిన్నటికి నిన్న ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీకి సూచించిండ్రు. ఢిల్లీ పెద్దలు ఫోన్ కూడా చేసిండ్రని ప్రచారం జరిగిందా? ఆగు, ఇంతల్నే ఇంకో ట్విస్ట్ జరిగింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసిందులో కాంగ్రెస్ హైకమాండ్ ముందుగాల అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు ఛాన్స్ ఇస్తారని బయటికి టాక్ వచ్చి ఢిల్లీ లీడర్లు కూడా సమాచారం ఇచ్చిండ్రని ప్రచారం నడిచినా మళ్ళా ఇంతల్నే ఏమైందో ఏం లెక్కలు చూసిండ్రో తెలియదు గాని అద్దంకి పేరున ఆపిండ్రు. మహేష్ గౌడ్ కు మజా ఇచ్చే ముచ్చట చెప్పిండ్రు. అయితే రేవంత్ రెడ్డికి బల్మూరి వెంకట్ ఎంత దగ్గరి మనిషో అద్దంకి దయాకర్ కూడా అంతే దగ్గరి మనిషి. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ తోనే అద్దంకి హెలికాప్టర్ల బగ్గ తిరిగిండు. అందుకే వీళ్ళిద్దరికే ఎమ్మెల్సీలు ఇస్తున్నారని అనుకుంటుంటేనే ఇప్పుడు సడన్ గా ఈ వార్త చెప్పిండ్రు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో సీనియర్ లీడర్లతోని మంచిగా కలిసి ఉంటాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పటి నుంచి ఇంకింత యాక్టివ్ అయ్యి ముందుండి పనిచేస్తున్నాడని పేరు వచ్చేసరికి లెక్కలు చూసుకొని ఇచ్చిండ్రట. బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ పెద్ద లీడర్ గా పనిచేస్తున్నాడు. అద్దంకి దయాకర్ కు తుంగతుర్తి టికెట్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయితే ఎమ్మెల్సీ ఇస్తారని టాక్ నడిచింది. అందుకే ఇప్పుడు ఆయన పేరే ఎక్కువ వినపడేసరికి పేరు ప్రకటిస్తారు అనుకున్నారు. మరి ఏం ముచ్చట చెప్పి అద్దంకి దయాకర్ ను ఒప్పించిండ్రో లేకుంటే పార్లమెంట్ ఎన్నికలకు గిట్లా సీట్ ఇస్తామన్నారో తెలియదు గాని బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఒక్క మాటలే చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటేనే ట్విస్టులు ఉంటాయి. ఫోన్రీ.